టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. విమానయాన రంగ బలోపేతానికి సహకరించండి. ఎయిర్ బస్, బోయింగ్ ప్రతినిధులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. గుజరాత్ సీన్, కేరళలో పక్కా రిపీట్. ప్రధాని మోదీ. ట్రంప్తో జెలెన్స్కీ భేటీ. 20 పాయింట్ల శాంతి ప్రణాళికపై చర్చ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్ రాజధాని దావోస్లో 2 రోజుల పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో గురువారం నాడు సమావేశమయ్యారు. ప్రధానంగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు కోసం ప్రతిపాదించిన 20 పాయింట్ల శాంతి ప్రణాళికపై ఉభయులు చర్చించనున్నారు. ఇందులో భాగంగా జెలెన్స్కీ గురువారం ఉదయమే స్విట్జర్లాండ్ చేరుకున్నారు. ట్రంప్తో సమావేశం అనంతరం ఆయన దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో ప్రసంగిస్తారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో గురువారం కానీ శుక్రవారం కానీ సమావేశమవుతారని కూడా ట్రంప్ ఇంతకు ముందే తెలిపారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం అతి చేరువలో ఉందన్నారు. గుజరాత్ లో బీజేపీ విజయం ఒక నగరం నుంచి ప్రారంభమైందని, అదే తరహా విజయం కేరళలోనూ పునరావృతమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల తిరువనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుత విజయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ కేరళలో మార్పు అనివార్యమని ఆయన జోస్యం చెప్పారు. కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్లను అవినీతిని అంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ పరిస్థితులను పూర్తిగా మార్చివేస్తాయని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు కేవలం 2 కూటములను మాత్రమే చూశారని, ఎల్డీఎఫ్, యూడీఎఫ్లను ఉద్దేశించి విమర్శించారు. ఈ 2 కూటములు రాష్ట్రాన్ని నాశనం చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశీయ పౌర విమానయాన రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా దావోసు పర్యటనలో ఉన్న కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రపంచ ప్రసిద్ధ విమాన తయారీ సంస్థల ఎయిర్ బస్, బోయింగ్ ప్రతినిధులతో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. దేశీయ విమానయాన రంగ బలోపేతానికి సహకరించాలని కోరారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కేవలం విమానాలను కొనమే కాకుండా వాటి విడి విభాగాలను భారతదేశంలోనే తయారు చేసేలాగా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పర్యాటక రంగం, అత్యవసర వైద్య సేవల కోసం హెలికాప్టర్ నెట్వర్క్ ను విస్తరించేందుకు సహకారం కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో లొల్ల గ్రామంలో దళితులకు చెట్టు పట్టా పథకం కింద కేటాయించిన భూముల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితితో పాటు పలు దళిత, బహుజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. గ్రామంలోని ఇరిగేషన్ కాలువగట్టుపై 1987-88 సంవత్సరాలలో 9 మంది దళిత లబ్ధిదారులకు చెట్టు పట్టా పథకం కింద ఒక్కొక్కరికి 60,000 చొప్పున కొబ్బరి మొక్కలు నాటి జీవనోపాధి కల్పించారని నాయకులు తెలిపారు. అయితే ఈ పథకంలో లబ్ధిదారుడైన దిగుమర్తి రాజారావు మాదిగకు సంబంధించినటువంటి కొబ్బరి చెట్ల నుంచి గత 15 సంవత్సరాలుగా కొబ్బరికాయలు తీసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మళ్లీ కొబ్బరికాయలు తీసుకునే ప్రయత్నం చేయగా కల్లూరి వెంకటేశ్వరరావు తమవేనంటూ అడ్డుకోవడం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పత్రికా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్, హ్యూమన్ రైట్స్ వేదిక, దళిత బహుజన మహిళా శక్తి, బహుజన సమాజ్ పార్టీ తదితర సంఘాల నాయకులు ఎస్ఐ, ఎంఆర్ఓలను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంప్లైంట్ చేసి మరి వీళ్ళు వేసుకున్న మొక్కలు ఇన్ని మొక్కలు పీకించేశారంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కలవడం జరిగింది. కనుక చెట్టు పట్ట పథకం ఇచ్చిన భూమిని మీరు కబ్జా చేసే పరిస్థితి చేస్తే వాళ్ళ మొక్కలు ఇవ్వకుండా కాయలు తీసుకోకుండా అడ్డు పెడతాం. మీకు వారి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. మేము త్వరలో కలెక్టర్ గారిని కలవబోతున్నాం. అయ్యా లోకల్ ఎమ్మెల్యే గారికి మా వినతి, మీరు శాసనసభ్యులుగా మీ గవర్నమెంట్ ఆనాడిచ్చిన గవర్నమెంట్ మీరు గౌరవించగలిగితే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఇరిగేషన్ మంత్రి రామ్మోహన్ గారు కూడా దృష్టికి తీసుకెళ్తాం. కనుక ఈరోజు వీళ్ళకి మొక్కలకి కాయలు తీసుకోకుండా అడ్డు పెడుతున్న కల్లూరు వారి కుటుంబం మీద తగిన చర్యలు తీసుకోవాలి. లోకల్ కుల పెద్దలు, కాపులు కూడా మీరు ఆనాడు నుంచి ఈనాడు ఏ రోజు మిమ్మల్ని అడ్డు పెట్టలేదు. ఈ ఎస్సీలు మరి వీళ్ళకి జరిగే జీవనాధారం ఇది. ఈ మొక్కలు లేకపోతే వేరే ఉద్యోగం లేదు. వీళ్ళకి నిరుద్యోగులు, వ్యవసాయ కూలీలు. మరి ఈ మొక్కల మీద 99 సంవత్సరం మీరు బతకండి అని పైకి అంశవారి పర్యంగా వాళ్ళందరూ అనిపించాలి. మరి వీళ్ళని బతికుంటానికి 30 ఏళ్ళకే మీరు మొక్కలు బీకేసి చేస్తున్నారంటే
మరి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు దృష్టి తొందరగా తీసుకెళ్తాం. వీరికి సరైన పరిష్కారం చేయకపోతే మరో యుద్ధానికి సిద్ధం, ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. లోకల్ నాయకులు ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బడేటి రాధాకృష్ణయ్య నగరంలోని క్రాంతి కళ్యాణ మండపంలో జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా జగ్గవరపు ముత్తారెడ్డి ప్రమాణ స్వీకారంతో పాటు జిల్లాలోని పార్లమెంటు కమిటీ సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను సమన్వయంతో కలుపుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీలో పనిచేసే నాయకులు గాని కార్యకర్తలు గాని ఎవరూ కూడా బహిరంగంగా పార్టీ తరపున తమ రాజకీయ అనుభవాలను పంచుకోరాదని తెలిపారు. ఏ విషయమైనా పార్టీ అధ్యక్షుని నిర్ణయం మేరకు జిల్లాలో ప్రతి ఒక్కరూ పనిచేయవలసిన అవసరం ఉందని, అదేవిధంగా రానున్న మున్సిపాలిటీ పంచాయతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించేలాగా కృషి చేయాలని బడేటి చంటి పిలుపునిచ్చారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ముత్తురెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ బాబు ప్రతిష్టాత్మకంగా అన్ని జిల్లాల వ్యాప్తంగా పార్లమెంటరీ కమిటీలను ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్, జిల్లాలోని శాసనసభ్యులు పాల్గొన్నారు. ఏదైతే బాబులో ఉన్నాడో ఇన్ఛార్జి, ఏదైతే ఎక్కడైతే అవన్నీ కూడా అనుబంధ సంస్థ కమిటీలు ఉన్నాయో అవి పూర్తిగా ఇమీడియట్ గా చేయవలసిందిగా గౌరవ ఎమ్మెల్యేలు కానీ గౌరవ ఇన్ఛార్జి కానీ కోరుకుంటున్నాం. అదేవిధంగా 5 ఏళ్ల ప్రజల కష్టాన్ని మనం 4.5 ఏళ్ళు పోరాటం చేసి ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్న ప్రజలందరూ స్వేచ్ఛని మనం ఏ విధమైతే ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి తీసుకొచ్చామో ఆ స్వేచ్ఛ ఎల్లప్పుడూ మనం ఉండాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని చెప్పి ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు తెలియపరచాలని సందర్భంగా. అదేవిధంగా గత 5 ఏళ్ళలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కొన్ని లక్షలు ఉన్నాయి. అవన్నీ 4.5 సంవత్సరాల్లో మనం వివరించలేకపోయాం. ఎందుకంటే చెప్పడానికి రోజులే సరిపోలా. కానీ మనం వచ్చి ప్రమాణమే 18-20 నెలలు అవుతుంది. ఈ 20 నెలల్లో కూటమి ప్రభుత్వం ఒక్క తప్పు కూడా చేయలేదని మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న అధికారం మేము అవ్వచ్చు, మీరు మా ద్వారా అనుభవిస్తున్న అధికారం అవ్వచ్చు. తప్పనిసరిగా మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఈ గౌరవం కానీ అధికారం కానీ ఉంటుందని ప్రతి కార్యకర్త కూడా గుర్తుపెట్టుకోవాలని జరుగుతుంది. పార్టీకి అనేక మంది అనేక విధాలుగా మనకు సాయం చేస్తారు. ఒకరు ఆర్థికంగా చేస్తారు, ఒకరు శ్రమతో చేస్తారు, ఒకరు అభిమానంతో చేస్తారు. మన పార్టీ కోసం ముందుకొస్తున్న నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకోకుండా పార్టీగా గెలిచిన మేము కానీ మా నాయకులు కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా పని చేయవలసిన బాధ్యత మాత్రం మీద కూడా ఉంది. తప్పనిసరిగా ఆ విధంగా మేమందరం సమన్వయంతో పనిచేసి మీరు కూటమి అధికారంలో రావడానికి ఎంత శ్రమ పడ్డారో ఆ శ్రమకి ఆ విలువలు కాపాడే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా పార్టీ కోసం 4 రోజులు జిల్లా పార్టీ ఆఫీసులోనే జిల్లాకు సంబంధించిన సమస్య ఏమైనా ఉంటే 4 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జిల్లా పార్టీ ఆఫీసులోనే అందుబాటులో ఉంటారని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా శుక్రవారం నాడు ఏదైతే అగ్రిమెంట్ చేస్తున్నారో దాని ఒక ట్రైన్ గా ఆ శుక్రవారం జిల్లా పార్టీ ఆఫీసులోనే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి అదేవిధంగా జిల్లాకు సంబంధించి కూడా జిల్లా పార్టీ ఆఫీసులోనే 4 వారాల ముందు ట్రైన్ రన్ చేస్తాం. అది బాగుంది, అదే విధంగా కంటిన్యూ చేస్తారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కూటమి కోసం మనం అందరం కష్టపడ్డామో ఆ కూటమి రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్ అవ్వచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్ అవ్వచ్చు, తప్పనిసరిగా జడ్పీ ఎలక్షన్ అవ్వచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్ అవ్వచ్చు, మన మీద అభ్యర్థి నుంచోవాలంటేనే భయపడేట్టుగా మీరు అందరూ కూడా శ్రమ పడాలని అందరూ కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే చిన్న చిన్న లోపాలు అక్కడక్కడ ఉన్నాయి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చూసాం, ఒక సమన్వయంతో పనిచేస్తే ప్రతి దానికి కూడా సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం తీసుగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తా. ఆ సమన్వయానికి నేను కరెక్ట్గా భావించి ప్రతి ఒక్కరికి అవసరమైతే 4 సార్లు కాదు 40 సార్లు తిరిగి వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పెద్దలు
ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మిత్రులు పనేటి సంధి గారికి, అలానే పార్లమెంట్ సభ్యులు, అలానే శాసన సభ్యులు అందరికీ, అలానే చైర్పర్సన్స్ అందరికీ కూడా, జోన్ ఇన్ఛార్జ్ రవి గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే పేరు చెప్తే చాలా లేట్ అయిపోతుంది, సమయం కూడా తక్కువగా ఉంది కాబట్టి దయచేసి, అలానే ఈరోజు నాతో ప్రమాణ స్వీకారం చేసినటువంటి జిల్లా కమిటీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరి సమక్షంలో ఇక్కడ మా ఆధ్వర్యంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియడం జరిగింది. మరొకసారి మీ అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దల యొక్క ఆశీస్సులతో మన జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలానే యువ నాయకుడు లోకేష్ బాబు గారు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బొల్లా శ్రీనివాసరావు గారి యొక్క ఆశీస్సులతో ఈ జిల్లా కమిటీలో ఒక ప్రధాన కార్యదర్శిగా మీ ముందు నేను ప్రమాణం చేశాను. నేను దాదాపుగా 40 సంవత్సరాల రాజకీయంలో అధికార పదవులు చేశాను తప్ప పార్టీ పదవులు చేయలేదు. నన్ను ఒక్కసారి పార్టీ పదవిలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా అధిష్టాన వర్గం ప్రమోట్ చేసింది. వారికి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞులై ఉంటానని చెప్పి మనవి చేస్తూ, అలానే ఒక చక్కటి జిల్లాలో మనకున్నటువంటి శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, ఇతర అందరు సభ్యులు, అలానే మొన్నటి వరకు బాధ్యతలు నిర్వర్తించినటువంటి పెద్దలు ఆంజనేయులు గారు కానీ, వీరి అందరి యొక్క సలహా సంప్రదింపులతో మా వంతు బాధ్యతలు మేము తప్పనిసరిగా, ఎందుకంటే పార్టీ పదవులకి నేను అధ్యక్షుడు ప్రతిగా ఇద్దరు కూడా కొత్త వాళ్ళని, మా వల్ల లోపాలు ఏమైనా ఉంటే నిర్మోహంగా మమ్మల్ని ఏమైనా సరే ఎప్పుడు కూడా పార్టీ కోసం అహర్నిశలకు కృషి చేస్తాం. ఆ విషయంలో ఆంజనేయులు గారు ఆయన యొక్క పీరియడ్లో అన్ని శాసనసభ్యులు గెలిపించుకొని ఆయన చక్కటి ఒక మన్నను పొందారు. అలాంటి అవకాశం రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు ధర్నాకు దిగడంతో దర్శన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. క్యూ లైన్లలో వేలాది మంది భక్తులు నిలిచిపోగా చివరకు అర్చకులు లేకుండానే స్వామి దర్శనం చేసుకుని పలువురు భక్తులు వెనుదిరిగారు. ఈ ఘటనకు నేపథ్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరాం చందర్ కొండగట్టు అంజనను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా అంతమందిని లోపలికి ఎవరు పంపించారు, ఎందుకు ప్రత్యేక పూజలు చేశారు అంటూ ఆలయ ఈవో అర్చకులపై నోటికి వచ్చినట్లు దూషించారని ఆరోపిస్తూ అర్చక బృందం ఆందోళనకు దిగింది. తమను అవమానకరంగా మాట్లాడటం, విధి నిర్వహణలో అడ్డంకులు సృష్టించడం సహించబోమని అర్చకులు స్పష్టం చేశారు. ఆలయ పరిపాలన తీరుపై నిరసనగా విధులు నిర్వహిస్తూ బహిష్కరిస్తూ ధర్నా చేపట్టడంతో దర్శనాలు నిలిచిపోయాయి. అర్చకులు ఆందోళనతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతూ ఉండటంతో వెంటనే సమస్యను పరిష్కరించాలని భక్తజనం, స్థానికులు దేవాదాయ శాఖ అధికారులను కోరుతున్నారు. పరిస్థితిపై సమాచారం అందుకున్న అధికారులు అర్చకులతో చర్చలు జరిపే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే సమస్యకు తక్షణ పరిష్కారం లభించకపోతే ఆందోళన మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆంజనేయాయ మంగళం. ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం, తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈరోజు కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే అర్చకులందరూ కూడా 3 నెలల నుంచి చాలా మానసిక వేదతో ఉన్నారు. ఈరోజు అనుకోకుండా పెళ్ళు పిలికినటువంటి వ్యధ. ఈవో గారు దర్శనానికి వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి వ్యక్తులు కాస్త తెలుగుదేశంకు సంబంధించినటువంటి వారు ఆంధ్ర నుంచి రావటం, నారా లోకేష్ గారి యొక్క బర్త్డే సందర్భంగా పూజలు చేయడం జరిగింది. టెంపుల్ సూపరింటెండెంట్ గారు చెప్పడం, ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం ద్వారా వాళ్ళకు బ్రహ్మాండంగా దర్శనం చేయించే బాధ్యత మాది. దర్శనం చేయించి ఉన్నాం. దర్శనం చేయించిన తర్వాత ఈవో గారు వచ్చి మీరు దేవాలయంలో రాజకీయం చేస్తున్నారు అని రకరకాలైనటువంటి పదజాలంతో మాట్లాడారు. నాకు సంబంధం లేదండి, వాళ్ళంతా దర్శనానికి పంపించిన వాళ్ళు మీ సిబ్బంది, అర్చకులకు సంబంధం లేదని చెప్పాం.
అయితే ఎందుకంటే మేము ఇటీవలనే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు వచ్చి టీటీడీ తరఫున మనకు రూములు శాంక్షన్ చేయడం జరిగింది. కొంచెం విలువ ఇచ్చాము అంతే వారికి. అంటే 10 నిమిషాలు చేయించవలసిన పూజ ఇంకో 2 నిమిషాలు ఎక్కువ చేయించాము అంతే తప్ప మేము చేసింది ఏం లేదు. పంపించిన వాళ్ళు సిబ్బంది. అయినప్పటికీ కూడా ఈవో గారు కాస్త కోపానికి రావటం, అర్చకులందరినీ మీద దురుసుగా ప్రవర్తించడం, ఏమన్నంటే సస్పెండ్ చేస్తానటం, బ్లాక్మెయిల్ చేయటం, ఎవరన్నా 5ో 10ో ఇస్తే దాన్ని పట్టుకొని కాగితాలు ఇవ్వటం గత చాలా రోజుల నుంచి వస్తుంది. ఈ విషయం మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది, మంత్రి గారు చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మేమంతా విధులు బహిష్కరించాం. తర్వాతగా ఎమ్మెల్యే గారు ఫోన్లో మాట్లాడారు, మా సర్పంచ్ గారు ఉన్నారు, అదే మా సీఏ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి మధ్యవర్తిత్వం చేసి మేము తప్పకుండా మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం ద్వారా భక్తులకు ఇబ్బంది చేయొద్దు కనుక మేమంతా ప్రభుత్వ ఉద్యోగులమే కాదు, ఈ దేవాలయంలో పనిచేస్తున్న వంశపారంపర్య అర్చకులము, అంతేకాదు ఆలయ అనువంశిక అర్చకులము. ఈ యొక్క దేవాలయానికి స్థాపితాన్ని కూడా మా యొక్క పూర్వీకుల నుంచి వచ్చింది, మేము ట్రస్టీలం అండి. దాంతోపాటు వంశపారంపర్య అర్చకులం. మేము ఈ 8 నెలల నుంచి కూడా ఇట్లాంటివి చేయకూడదని అనుకున్నాం. ఎందుకంటే దేవస్థానం యొక్క పరువు కాపాడాలి, భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయొద్దనే ఉద్దేశంతో ఉన్నాం. కానీ అర్చకుడు రోడ్డు మీదకి వచ్చిందంటే అది ఏ స్థితిలో వచ్చి ఉంటాడో మీరే అందరూ కూడా చేసుకోవాలి. దీని ద్వారా భక్తులకు ఏమైనా ఇబ్బంది చేస్తుంటే కూడా క్షమించాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వానికి కూడా మేము 2 చేతులు జోడించి విన్నపం చేస్తున్నాం. కాస్త అర్చకులకు విలువ, గౌరవం, మర్యాద ఉండే విధంగా అధికారులు తీర్చిదిద్దాలి. మా యొక్క ఆలయ ఆచార సాంప్రదాయాల్లో కూడా అధికారులు కూడా జోక్యం తీసుకోవద్దని కూడా 2 చేతులు జోడించి మా అర్చకులందరి తరఫున కూడా మేము కోరుతున్నాము. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇందులో పాల్గొన్నటువంటి మా యొక్క సర్పంచ్ గారికి కానివ్వండి, ఎమ్మెల్యే గారికి కానివ్వండి, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాకు కావాల్సింది ఏమీ లేదండి, అర్చకుల యొక్క మనోభావాలు, దేవాలయ ఆచార సాంప్రదాయం ఇక్కడే కాదు ప్రతి దేవాలయంలో కూడా సక్రమంగా జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాజుకు క్షేమం ఉంటుంది, ప్రభుత్వానికి క్షేమం ఉంటుంది, లోకానికి క్షేమం ఉంటుంది. కాబట్టి ఇది హిందూ యొక్క సామ్రాజ్యంలో అత్యంత సూక్ష్మమైనటువంటి విషయము. హిందువుల యొక్క మనోభావాలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఆ మనోభావాలను గౌరవించవలసిన అధికారం అందరికీ ప్రతి ఒక్క పౌరుడికి ఉందని చెప్పి విన్నపం చేస్తున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. నిర్మిస్తున్నాం. మేము యొక్క భక్తులకు ఇబ్బంది చేయకూడదు కనుక సర్పంచ్ గారు, ఎమ్మెల్యే గారు ఫోన్ ద్వారా తెలిపి ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, సర్పంచ్ గారు ఉన్నారు కనుక మా యొక్క భక్తులకు ఇబ్బంది చేయాలనే కోరిక లేదు కనుక వెంటనే ఇది విరమిస్తూ భక్తులకు సేవలు చేయడానికి మేము దేవాలయ ప్రవేశం చేస్తున్నాం. ఎందుకంటే ఇది మేము భక్తులను కాపాడుకోవాలి, కాపాడుకుంటేనే దేవాలయాలు ఉంటాయి కనుక మళ్ళీ ఇట్లాంటివి కాకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పి కోరుతున్నాం. మాకు మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు, సర్పంచ్ గారు మాట ఇచ్చారు కనుక భక్తులకు ఇబ్బంది చేయొద్దని మేము విధులకు చేరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. తెలంగాణ కుంభమేళ ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతరకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబద్ధత, అంకితభావంతో పనిచేసి మేడారం జాతరను విజయవంతం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ గార్డెన్లో మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మల మహాజాతర 2026 విధులకు కేటాయించబడిన సెక్టోరల్ అధికారులు, సిబ్బందికి 2వ విడత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ దివాకర టీఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరలో విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ నేటితో ముగిసిందని, అధికారులు జాతర విధులలో పాల్గొనడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. జాతర విజయవంతానికి అధికారులు కృషి చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని చెప్పారు. ప్రజల ఇంటర్ఫేస్ ఏముంటది? ప్రజల ఇంటర్ఫేస్ ఒకటి, వాళ్ళు వచ్చే రోడ్ ప్రాపర్ ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి, టాయిలెట్స్ క్లీన్ గా ఉండాలి, జంపాలవాగు దగ్గర ప్రశాంతంగా వాళ్ళు స్నానం చేసుకోగలగాలి, బట్టలు చేంజ్ చేసుకోగలగాలి. దేవస్థానానికి వెళ్తే తక్కువ టైంలో వాళ్ళకి దర్శనం అవ్వాలి. ఒక నార్మల్ భక్తుడి ఎక్స్పెక్టేషన్ ఇంత ఉంటుంది. మీరు కూడా మీ డ్యూటీలు ఎక్కడ పడి ఉన్నాయో ఈ 7-8 పాయింట్ యాంగిల్లోనే మీరు దృష్టికోణం పెట్టుకుని మీకు డ్యూటీలు ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి ఏ డ్యూటీ వచ్చిందో దాన్ని కొంచెం. నారా లోకేష్ జన్మదిన వేడుకలు కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో టీడీపీ నాయకులు చెరుకూరి రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీసీసీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. బదివేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వచ్చేలాగా కృషి చేస్తామని, తెలుగుదేశం పార్టీ విజయానికి పాటుపడతామని సభాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భైరవ ప్రసాద్, మాజీ టీడీపీ బదివేలు మున్సిపాలిటీ అధ్యక్షుడు డాక్టర్ కొంకుల రాంబాబు, బదివేలు నియోజకవర్గ టీడీపీ బాధ్యుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు గుంటూరు జాతీయ ప్రధాన రహదారిపై ఆత్మకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కీర్తి అనే బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని కాములదొడ్డి గ్రామం నుంచి వలస పనుల నిమిత్తం బొలేరో వాహనంలో గుంటూరుకు వలస వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వలస కూలీల బొలేరో వాహనాన్ని అటు నుంచి రాంగ్ రూట్లో వచ్చిన లారీ బొలేరో వాహనాన్ని ఢీకొనడంతో అందులో ఉన్న కామలదొడ్డి గ్రామానికి చెందిన వందగల్లు కీర్తి అనే 12 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఇందులో కోసిగి, మూగలదొడ్డి, కామందొడ్డి, తిప్పలదొడ్డి గ్రామాలకు చెందిన 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరుకు బొలేరో వాహనంలో వలస వెళ్తూ ఉండగా నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని దోర్నాల దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పొట్టకూటి కోసం వలస వెళ్తున్న ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విమానయాన రంగ బలోపేతానికి సహకరించండి. ఎయిర్ బస్, బోయింగ్ ప్రతినిధులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. గుజరాత్ సీన్, కేరళలో పక్కా రిపీట్, ప్రధాని మోదీ. ట్రంప్తో జెలెన్స్కీ భేటీ, 20 పాయింట్ల శాంతి ప్రణాళికపై చర్చ. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.